వాళ్ళకి లిప్స్టిక్ అంటే ఎంత ప్రీతి పాత్రమో తెలుసు. పాత రోజుల్లో అయితే లేదు కానీ ఇప్పుడు బాగా వాడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు వాడేస్తున్నారు. అయితే ఇది పురాతన కాలంలో కూడా ఉంది అన్నటువంటి లెక్కలు తేలుతున్నాయి. తాజాగా అతివల అదరాల అందానికి మరింత మెరుగులద్దడం లిప్స్టిక్తో అందివేసించి అయితే ఆధునిక ప్రపంచంలో నగరాల అదరాలకు లిప్స్టిక్తో కనిపించే అమ్మాయిలు ఎక్కువగానే కనిపిస్తుంటారు. అయితే ఈ కాలంలోనే కాదు, పురాతన కాలంలో లిప్స్టిక్ని ధరించేవారని సౌందర్యోపాసన ఆనాడే అద్భుతంగా ఉండేదని తెలిపే ప్రబల సాక్ష్యం ఒకటి తాజా పరిశోధనలో దొరికింది. దాదాపు 4000 సంవత్సరాల క్రితం నాటి లిప్స్టిక్ ఆనవాళ్లను ఇరాన్లో శాస్త్రవేత్తలు గుర్తించారు. క్రీస్తుపూర్వం 1936 1687 సంవత్సరాల మధ్యకాలంలో వినియోగంలో ఉన్న ఆ లిప్స్టిక్ పేస్ట్ ముదురు ఎరుపు వర్ణంలో మెరిసిపోతుండటం విశేషం. క్లోరైడ్తో చేసిన చిన్నపాటి సీసాలో ఈ పేస్టును పూర్వీకులు భద్రపరిచారు. 2001 ఏడాదిలో ఇరాన్లోని జిరాఫ్ట్ ప్రాంతంలో హలీల్ నదికి వచ్చిన వరదల్లో ఇది బయటపడింది. హెమటైట్ ధాతు సమ్మేళనంగా దాన్ని తయారు చేశారు. కాంస్యుగం నాటికే అతివల సౌందర్య సాధనాల జాబితాలోకి లిప్స్టిక్ వచ్చి చేరిందని వాళ్ళు చెప్తున్నారు. తూర్పు ఇరాన్లో మర్హసీ నాగరికత వెలువరిసిన కాలంలో లిప్స్టిక్ వినియోగం ఉండేదని అభిప్రాయపడ్డారు. కనుబొమ్మలకి కనురెప్పలకి వాడే సౌందర్య వస్తువులు, బొగ్గలకు రాసుకునే పొడి సైతం అవశేషాలు లభ్యమైనవి.